హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈరోజు పేమెంట్ జరిగే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియపై అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి విడుదల కావాల్సిన ఉన్నత ఆహ్, వివిధ రకాల బకాయిల అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ బకాయిలతో పాటు ఇతర అనేక ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక ఊరటనిచ్చే అప్డేట్ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ ఏ స్థాయిలో ఉంది? ఎవరికి నగదు ఇప్పటికే జమ అయింది? మరియు ఇంకా ఎవరికి పెండింగ్‌లో ఉంది అనే విషయాలను పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించుకుందాము. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ప్రధాన సందేహం ఏమిటంటే ఎయిడెడ్ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలు ఎప్పుడు అందుతాయి? అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రయాణ భత్యం, టీఏ బిల్లుల పరిస్థితి ఏమిటి అని అనేక మంది సోషల్ మీడియా వేదికగా మరియు కామెంట్ సెక్షన్‌లో ఆందోళన అడుగుతూ ఉన్నారనమాట. వైద్య ఖర్చుల కోసం పెట్టుకున్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు రాకపోవడం వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. దీనిపై వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం కేవలం డీఏ, డీఆర్ మాత్రమే కాకుండా సరెండర్ లీవ్, జెడ్‌పీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, జీఐఎస్ మరియు ఆహ్, సరెండర్ లీవ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి అనేక రకాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిల చెల్లింపుల విషయంలో కూడా త్వరలోనే ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డీఏ మరియు డీఆర్ బకాయిల గణాంకాలను పరిశీలిస్తే గతంలో ఉన్న 27.248% నుండి 30.392% పెరిగిన మొత్తానికి సంబంధించి జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 30 నెలల కాలాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ 30 నెలల బకాయిలను మొత్తం 3 విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాల్లో డీడీఓలు సమర్పించారు. దీనివల్ల పాత పెన్షన్ విధానం ఆహ్, పరిధిలోకి వచ్చేటటువంటి ఉద్యోగులకు ఈ 30 నెలల బకాయిలు వేగంగా నేరుగా వారి జీపీఎఫ్ ఖాతాల్లో ఇప్పటికే జమ చేయబడ్డాయి. అయితే నగదు అందాల్సిన సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల విషయానికొస్తే వారికి రావాల్సిన 90% నగదు చాలా వరకు జనవరి 14వ తేదీ నాటికే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. కానీ సాంకేతిక లోపాల వల్ల లేదా బిల్లులు అప్‌లోడ్ చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల కొంతమందికి ఇంకా నగదు అందలేదు. అటువంటి వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిధులు కేటాయించబడ్డాయి. కాబట్టి వారందరికీ కూడా త్వరలోనే నగదు జమ అవుతుంది. మరోవైపు 30.3% నుండి 33.5%కి పెరిగిన తర్వాతి విడత డీఏ బకాయిలు ప్రక్రియ కూడా ఓపీఎస్ ఉద్యోగులకు దాదాపు పూర్తి కావచ్చుతోంది. అయితే పెన్షనర్లు మరియు సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి రెండో దఫా నగదు ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు. దీనిపై లోతుగా విచారించగా కొన్ని జిల్లాల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు బిల్లులను సకాలంలో సబ్మిట్ చేయకపోవడం లేదా అప్‌లోడ్ చేసిన బిల్లులు సాంకేతిక కారణాలతో రిటర్న్ అవ్వడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి రిటర్న్స్ అయినటువంటి బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి ఒక వారం రోజుల పాటు ప్రత్యేక విండో లేదా అవకాశం కల్పించాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పరిస్థితి ఇంకా కొంత క్లిష్టంగా ఉంది. ఇటీవల వారు విద్యాశాఖ పరిధిలోకి మారడంతో వారి సర్వీస్ రిజిస్టర్లు మరియు టీఏ బిల్లుల డేటా బదిలీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అలాగే చాలామంది ఉద్యోగులు పాత పీఎఫ్ ఖాతాలు రద్దు కావటం వల్ల వారికి పీఎఫ్‌లో కాకుండా నేరుగా నగదు రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎయిడెడ్ మరియు మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ముఖ్యంగా సర్వీస్‌లో ఉండి చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అందాల్సిన డెత్ క్లెయిమ్ మరియు డీఏ బకాయిలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించినటువంటి అధికారులు క్లెయిమ్ చేయని లేదా రిజెక్ట్ అయిన బిల్లుల కోసం ఒక వారం పాటు ప్రత్యేక పోర్టల్‌లో ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది బిల్లు అందని వేలాది కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్త. ఆర్థిక శాఖ అధికారులు మరియు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శులతో జరిగిన తాజా సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018 జూలై మరియు 2019 జనవరి నాటికి పాత డీఏ బకాయిలు ఇప్పటికీ ఎవరికైనా పెండింగ్‌లో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని పాణ్యం సిమెంట్ పాఠశాలల పీఈటీ ఉపాధ్యాయుల జీతాలను సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ రావడం జరిగింది. అయితే చనిపోయిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. జెడ్‌పీపీఎఫ్ లోన్‌ల విషయానికొస్తే నెల్లూరు జిల్లా ఉద్యోగులు తమ పీఎఫ్ స్లిప్‌లను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు లింక్ ఏర్పాటు చేయాలని అడగగా, ప్రస్తుతం సాంకేతిక పనులు జరుగుతున్నాయని సమాచారం అందింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి 2026 నుండి ఈ ఆన్‌లైన్ లింక్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఐటీ సిబ్బంది తెలిపారు. ఈ ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ పొదుపు మొత్తాల వివరాలను అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుంటుంది. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో గణనీయమైన కదలికొచ్చింది. ప్రభుత్వం సాంకేతిక లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వారి కష్టార్జితం అందేలాగా చర్యలు తీసుకుంటోంది. నిధుల విడుదల ప్రారంభమైంది కాబట్టి మరో వారం లేదా 10 రోజుల్లో అత్యధిక శాతం బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులందరూ తమ డీడీఓల ద్వారా బిల్లుల స్థితిగతులను ఒకసారి సరిచూసుకోవాలని మరియు ఏమైనా సమస్యలుంటే వెంటనే ఫిర్యాదు చేయాలనైతే సూచిస్తున్నారు.